ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-20 వచనాలు. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు కానీ మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేటుకు సమర్థులమై ఉన్నను మీ వలనే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చి తల్లి తన సొంత బిడ్డల్ని గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులైరుంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష కలవారిమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంతో భక్తికిను నీతికిను అనింద్యముగాను ప్రవర్తించితిము. దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టు మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలోను క్రీస్తు యేసునందున దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్ని జనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకు వచ్చును. సహోదరులారా, మేము శరీరంను బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను మనస్సును బట్టి మీ దగ్గరుండి మిగులు ఆపేక్షతో మీ ముఖం చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసేది. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మల్ని అభ్యంతరపరచును. ఏలైనగా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనందరితోటి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 2వ పత్రిక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఈ యొక్క వచనాల్లో కనుక మనం చూసుకుంటే మొదటి 2 వచనాల్లో కూడాను పౌలు గారు మరియు అతని సహచరులు తెస్సలోనికీలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక వ్యతిరేకతలు, శ్రమలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారు భయపడకుండా దేవుని సువార్తను ధైర్యంగా ప్రకటించారు. అక్కడ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మీరెరిగినట్టు మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటిమి. ఇక్కడ బోధించటానికి ఫిలిప్పు నుంచి కూడాను అనేకమైనటువంటి వ్యతిరేకతలు. ఈ దినాల్లో కూడా సువార్తను ప్రకటిస్తుంటే అనేకమైన కష్టాలు, అనేకమైనటువంటి పోరాటాలు. అయినప్పటికీ దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో వెనకడుగు మనము వేయకూడదు. అలాగే మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, పౌలు గారు తన బోధలో మోసము, అపవిత్రమైన ఉద్దేశాలు ఏమీ లేవు, స్వార్థం లేదని చెప్తున్నారు. మనుషుల్ని సంతోషపెట్టడానికి కాకుండా హృదయాలను పరిశీలించే దేవునికి నచ్చే విధంగా సేవ చేయాలి. మన సేవ దేవుని యొక్క ఉద్దేశము మనుష్యుల ప్రశంసల గురించి ఉండకూడదు. దేవుని సంతోషపరచడమే కావాలి. ఇంకా 5, 6 వచనాల్లో కూడా అదే మాటను తెలియపరుస్తున్నారు.
పౌలు గారు ఎప్పుడు పొగడ్తల మాటలు, హ్మ్. డబ్బు లేదా వ్యక్తిగత లాభాల కోసం పరిచర్య చేయనే లేదు. ఆయన ఎంతో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఆయనను ఎన్నో సార్లు కొట్టారు, ఎన్నో సార్లు హింసించారు. అలాగే ఎన్నో సార్లు ఆయన ప్రయాణాల్లో ఇబ్బంది పడ్డారు. దొంగల వల్ల ఇబ్బంది పడ్డారు. సముద్రాల్లో ఇబ్బంది పడ్డారు. అలాగే చలికి, అలాగే ఎండకి ఆయన భయంకరమైనటువంటి భౌతికమైన శ్రమలు, అలాగే కపట సహోదరుల వల్ల ఆయనకు అనేకమైనటువంటి ఆటంకాలు. మనుషులు గౌరవం కావాలని కూడా ఆయన కోరుకోలేదు. నిజమైన దేవుని సేవకుడు స్వార్థం లేకుండా ప్రేమతో సేవ చేస్తారు. పౌలు గారు తెస్సలోనికని విశ్వాసుల పట్ల ఎంతో ప్రేమ చూపించారు. ఒక తల్లి తన పిల్లల్ని ఎలా ప్రేమగా చూసుకునేదో, వారిని ప్రేమించి దేవుని సువార్తను మాత్రమే కాకుండా ప్రాణాన్ని కూడా పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. క్రైస్తవ పరిచర్యలో జ్ఞానం మాత్రమే కాదు, ప్రేమ మరియు శ్రద్ధ కూడా చాలా ముఖ్యమైనవి. 9-12 వచనాల్లో తండ్రి వంటి మార్గదర్శకత్వం. పౌలు గారు తన జీవితం గురించి వారిని గుర్తు చేస్తున్నారు. తనెవరికీ భారంగా ఉండకూడదని కష్టపడి ఆయన సొంతంగా ఆయన పని చేతువృత్తి ఆయన చేసుకున్నారు. ఎవరి దగ్గర నుంచి కూడా ఆయన ఏమీ ఆశించట్లేదు. విశ్వాసులను తండ్రి తన పిల్లల్ని ప్రోత్సహించినట్టు ప్రోత్సహిస్తూ, వారు దేవునికి తగిన విధంగా జీవించాలని, ఆయన మాదిరికరంగా జీవించి చూపించాలని, ఆయన ఏ రోజు ఎవ్వరి దగ్గర ఏమీ తీసుకోకుండా తన పని తాను చేసుకుని మాటల్లో మాత్రమే కాదు, జీవితం ద్వారా కూడా ఇతరులకు మంచి ఆదర్శంగా పౌలు గారున్నారు. 13వ వచనంలోకొచ్చేసేటప్పటికే ఆయన ఆ హేతువు చేత మీరు దేవుని గురించి వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యం అని ఎంచక హల్లెలూయా! పౌలు గారు ప్రకటించినటువంటి సందేశాన్ని మనుషుల మాటగా కాకుండా దేవుని వాక్యంగా స్వీకరించారు. అందువల్ల ఆ వాక్యం వారి జీవితాల్లో పనిచేసింది. దేవుని వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరించినప్పుడు అది మన హృదయాల్లో మార్పు తీసుకొస్తుంది. వారు యూదయలోను దేవుని సంఘాలను పోలి శ్రమలు ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు ప్రభువును మరియు ప్రవక్తలను తిరస్కరించిన వారి నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ వారు విశ్వాసంలో నిలిచారు. హల్లెలూయా! దేవుని మార్గంలో నడిచేటప్పుడు వ్యతిరేకతలొచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. పౌలు గారి యొక్క ప్రేమ మరియు ఆయన యొక్క నిజమైన కోరిక పౌలు గారు కొంతకాలం వారితో లేకపోయినా గానీ, తన హృదయంలో వారిని మర్చిపోలేదు. వారిని మళ్ళీ కలుసుకోవాలని ఎంతో కోరుకుంటున్నారు. తనని కలుసుకోవడానికి అడ్డంకులొచ్చాయని చెప్తూ ఉన్నారు. నిజమైన ఆధ్యాత్మిక సంబంధం దూరం వల్ల ముగియకూడదు. ప్రేమతో ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ వారి గురించి ప్రార్థిస్తూనే ఉండాలి. హల్లెలూయా! విశ్వాసులే ఆనందానికి కారణం. పౌలు గారు తన పరిచర్య ఫలితంగా క్రీస్తులో విశ్వాసులైన తెస్సలోనిక ప్రజలకు తన ఆనందం, కిరీటం, మహిమగా భావిస్తున్నారు. వారు ప్రభువు సన్నిధిలో తనకు గొప్ప ఆనందానికి కారణమని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం దేవుని సేవలో నిజాయితీతోటి, ధైర్యంతోటి, ప్రేమతోటి, త్యాగంతోటి, ఆదర్శంతోటి చేయాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నారు. పౌలు గారు తన మాటలతోనే కాకుండా తన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూపించారు. మనం కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించి కష్టాల్లో స్థిరంగా ఉండి ప్రేమతో ఇతరులను క్రీస్తు వైపు నడిపించే వారిలో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.